హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే గాడ్ ఆఫ్ వార్ భయ. సో ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీ గురించి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ బయటకు వచ్చిందో ఏదో ఒక తెలియని ఎగ్జైట్ అయితే, ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. సో చాలా అంటే లైక్ మన ఫస్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారిని హీరోగా అనుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ప్రజెంట్ ఓన్లీ ఎన్టీఆర్ గారు మాత్రమే ఫైనల్ అయ్యారు. సో మనం ఈ వీడియోలో గాడ్ ఆఫ్ వార్ ఈ మూవీ గురించి, అంటే ఏదైతే ఒక పోస్టర్ వచ్చిందో ఈ పోస్టర్ గురించి ఆల్రెడీ చాలామంది వీడియోస్ దించారు. సో పోస్టర్ గురించి కాకుండా అండ్ పోస్టర్ గురించి నా వర్షను ఒక ముక్కలో చెప్పాలి అంటే ఏఐతో క్రియేట్ చేసిన పోస్టర్ ఏదో ఒక తెలియని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది, అంతే, దట్స్ ఇట్. అంటే పోస్టర్ గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. లైక్ ఒక దగ్గర త్రిశూలం ఉంది, ఒక దగ్గర కుమారస్వామి ఆయుధం ఉంది, ఒక దగ్గర డిఎన్ఏ ఉంది, ఒక దగ్గర కిందకి వచ్చినట్లయితే ఒక రాజ్యము, ఆ రాజ్యంలో ఒక యుద్ధము, అక్కడ అందరు బాడీలో దిగిన జెండాలు, అక్కడ కుప్పలు కుప్పలుగా శవాలు, చాలా మ్యాటరే ఉంది. సో ఆ మ్యాటర్ గురించి చాలామంది మాట్లాడారు. మనం మళ్ళీ సపరేట్గా దాని గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. నా వర్షన్ అయితే మాత్రం ఏఐలో క్రియేట్ చేసిన ఇమేజ్. సో ఓకే, పర్లేదు, ఏదో కొత్తగా క్యూరియాసిటీగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి వదిలేరు అనేలాంటి ఫీల్ అయితే నేను చెప్తాను పర్టికులర్గా పోస్టర్ గురించి. అండ్ ఇప్పుడు మెయిన్ మన సబ్జెక్ట్లోకి వస్తే, మన సబ్జెక్ట్ ఏంట్రా అంటే మీరు ఆల్రెడీ తమిళలో చూస్తారు కదా, త్రివిక్రమ్ గారికి ఆ లెవెల్ క్రేజ్ ఉందా అంటే 1000 కోట్లు బడ్జెట్ పెడితే రిటర్న్ చేసే అంత సత్తా త్రివిక్రమ్ గారికి ఉందా అనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అట్ ఎ టైం సెకండ్ పాయింట్ వచ్చేసి ఎన్టీఆర్ గారు గాడ్ ఆఫ్ వార్కి ఎలాగా పర్ఫెక్ట్ చాయిస్ అయ్యారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మన త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన మాటల మాంత్రికుడు అనే పేరు కూడా ఒకటి ఉంది త్రివిక్రమ్ గారికి. సో ఈ మాటల మాంత్రికుడు అనే ఈ నిక్నేమ్, అంటే మాటల మాంత్రికుడు అనే నిక్నేమ్ ఆయనకి ఎలా వచ్చిందిరా అంటే, ఆయన డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా అర్థవంతంగా, చాలా ఎమోషన్గా, ఇన్డెప్త్గా ఉంటాయి ఆయన డైలాగ్స్. సో అందుకు ఆయనకి మాటల మాంత్రికుడు అనే బిరుదు ఇచ్చేశారు ఆడియన్స్. సో అలాంటి ఒక పర్సను 1000 కోట్లు అమాంతం, గుంటూరు కారం మేబీ 150 ఏమో అనుకుంటాను, 150 CR 200 CR పెట్టారు గుంటూరు కారం లాస్ట్ మూవీ. ఇక దాని తర్వాత త్రివిక్రమ్ గారు మూవీ చేసినట్టు తాకడాలు కనిపించలేదు. అట్ ఎ టైం అసలు అంత బడ్జెట్ పెట్టి మళ్ళీ రిటర్న్ చేస్తారా అనేలాంటి వైబ్ కూడా త్రివిక్రమ్ గారి దగ్గర క్రియేట్ అవ్వలేదు. కానీ ఏ నమ్మకంతో ప్రొడ్యూస్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అండ్ ఇందులో ఈ మూవీకి వచ్చేసి 3 ప్రొడ్యూసర్స్ అనేసి టాక్ అయితే వినపడుతుంది. అందులో మెంబర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారు. సో 1000 కోట్లు పెట్టేదానికి అంటే ఏ నమ్మకం మీద పెడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ అండ్ ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారు, సో ఆయన బిగ్గెస్ట్ టాలీవుడ్ డైరెక్టర్ ప్రజెంట్. సో ఆయన చేస్తున్న వారణాసి మూవీకి 1200 నుంచి 1400 కోట్లు బడ్జెట్. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు చేస్తుంది 1000 కోట్లు అంటున్నారు. అఫీషియల్గా అయితే అప్డేట్ ఇంకా బయటికైతే రాలేదా, టాక్ నడుస్తుంది. నిప్పులేందే పొగ రాదు కదా, ఖచ్చితంగా బడ్జెట్ ఉంటేనే ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ టాక్ అనేది బయటకు వస్తుంది. సో ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ చేస్తే మరి రాజమౌళి గారు తీసే సినిమాలు ఏంటి? ఇప్పుడు త్రివిక్రమ్ గారిది 1000 కోట్ల బడ్జెట్ సినిమా అంటే మరి ఇంచుమించు రాజమౌళి గారికి ఆయన లెవెల్ ఆఫ్ మూమెంట్లో వెళ్తున్నట్టే కదా మన త్రివిక్రమ్ గారు కూడా. నాకెందుకో ఎక్కడో కొడుతుందబ్బా. అంటే ఇంత బడ్జెట్ పెడితే త్రివిక్రమ్ గారు మళ్ళీ ఆయన స్కిల్స్తో, ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో, ఆయనకి బిఫోర్ ఏవైతే మూవీస్ చేసిన ఆ మూవీ కలెక్షన్స్తో కంపేర్ చేస్తే డౌట్గా ఉంది నాకైతే. అంటే అన్ని కోట్లు కొట్టదేమో, అంటే అన్ని కోట్లు రికవరీ చేయలేదేమో, త్రివిక్రమ్ గారిని నమ్మి ఇంత ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ అని నా పర్సనల్ ఒపీనియన్ ఇది. అంటే ఇన్ కేసు సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ఆ 1000 కోట్లకి ఇంకొక 1000 కోట్లు కలెక్ట్ చేసే చాయిస్ కూడా ఉన్నాయి, అది చెప్పలేము ఫైనల్గా. కానీ ఇప్పుడు ఆయనకున్న మార్కెట్ స్ట్రాటజీ చూస్తే త్రివిక్రమ్ గారు 1000 కోట్ల రికవరీ డైరెక్టర్ అయితే కాదని నా పర్సనల్ ఒపీనియన్. సో ఇన్ కేసు ఒకవేళ దేవుడు ఆయన వైపు ఉండి, జనాలు ఆయన వైపు ఉండి ఆయన్ని
హిట్ చేశారా అంటే ఆ సినిమాతోటి గాడ్ ఆఫ్ వార్ తోటి ఇక అది నెవర్ బిఫోర్ అన్నట్టే ఉంటుంది అనమాట. అంటే అసలు ఎప్పుడు చూడండి కనివిని ఎరగంది అలాగ వెళ్ళిపోతుంది, ఆ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి గాడ్ ఆఫ్ వార్ మూవీకి ఎన్టీఆర్ గారు పర్ఫెక్ట్ చాయిసా, అసలు చాయిస్ అవుతారా అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఎన్టీఆర్ గారు తప్ప ఆ ప్రాజెక్ట్కి ఎవరు సూట్ అవ్వరు, ఇంక్లూడింగ్ అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారిని మేబీ అందుకే మరి ఆయన కథ నచ్చలేదా లేకపోతే ఒప్పుకోలేదో తెలియదు, కానీ ఆయన సెల్వ్ అవ్వడమే నాకు కరెక్ట్ అనిపించింది ఈ ప్రాజెక్ట్ నుంచి. ఎందుకంటే మీకు గాడ్ ఆఫ్ వార్ గేమ్ గురించి తెలిస్తే ఆ విజువలైజేషన్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఏఐతో క్రియేట్ చేసిన ఇమేజెస్ చూస్తున్నాం కదా ఎన్టీఆర్ గారివి, అంటే చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అక్కడ గేమ్లో ఉన్న గాడ్ ఆఫ్ వార్కి ఇక్కడ ఎన్టీఆర్ గారికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. కానీ హిట్ కొడితే మాత్రం ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది భయ్య. మరి ఆ స్టోరీ అదంతా ఎలా చేస్తారేంటో తెలియదు. త్రివిక్రమ్ గారు కూడా చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత ఏదో ఆదర్శ కుటుంబం అని ఒకటి చేశారు విక్టర్ వెంకటేష్ గారితో. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే ఉంటుంది. సో ఇంత గ్యాప్ తీసుకొని స్క్రిప్ట్ వర్క్ బాగా బిల్డ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం హోప్ అయితే ఉంది. అండ్ ఎన్టీఆర్ గారు మాత్రం పర్ఫెక్ట్ చాయిస్ భయ్య. ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్, మీకు అదే చెప్తున్నాను కదా, గాడ్ ఆఫ్ వార్ గేమ్ గురించి ఒక ఐడియా ఉంటే మాత్రం ఎన్టీఆర్ గారిని ఎందుకు తీసుకున్నారనేసి మీకు ఒక బల్బ్ వెలిగిపోతుంది. అరే కరెక్ట్ చాయిస్ ఎన్టీఆర్ గారు అని నాకంటే మీరే అంటారు ముందు. కానీ మన త్రివిక్రమ్ గారు చెప్పాను కదా, ఆయన కరెక్ట్గా సీన్ టు సీన్ పండించి సినిమాని రైటింగ్ తోటి నింపేసి ఆయన మాటలు మాంత్రికుడు అనే టాలెంట్ని గాడ్ ఆఫ్ వార్ మూవీలో చూపించారనుకోండి, వేరే లెవెల్ ఉంటుంది. అండ్ గాడ్ ఆఫ్ వార్ మూవీ నాకు తెలిసి డిఎన్ఏ ఉంది, త్రిశూలం ఉంది, అండ్ కుమారస్వామి ఉన్నాడు, అండ్ కింద రాజ్యం యుద్ధాలు, అంటే ఒక పోస్టర్లో ఇంత డీటెయిలింగ్ ఇచ్చారు కాబట్టి ఇది మైథలాజికల్ అండ్ సైఫై యాక్షన్ అడ్వెంచర్ మొత్తం మిక్స్ కలిపి కొట్టేలా ఉన్నారు త్రివిక్రమ్ గారు. మరి చూడాలి ఏం చేస్తారు ఏంటనేసి. నాకెందుకో ఇందులో మరి అంటే దేవుడు మానవుడు ఇద్దరు ఉండేలా అనిపిస్తుంది మరి మూవీలో. చూడాలి మూవీ వచ్చిన తర్వాత. అండ్ ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ ఇవన్నీ ఇంకా పోస్టర్స్ ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. ఒక్కసారి అనౌన్స్మెంట్ అఫీషియల్గా బయటకు వచ్చిందంటే మాత్రం ఇక దడదడ షేక్ అయిపోతుంది. ఇంక అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వస్తున్న గణజబుల్ పైన క్లిక్ చేసి బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ రెండో ఆప్షన్ మీద నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఈ ఏదైతే త్రివిక్రమ్ గారికి 1000 కోట్లు బడ్జెట్ పెట్టడం వర్తా కాదా, నాకైతే నాన్ వర్త్. అండ్ కరెక్ట్గా గాడ్ ఆఫ్ వార్ మూవీకి ఎన్టీఆర్ అల్లు అర్జున్ గారి కంటే ఎన్టీఆర్ గారే బాగా సూట్ అయ్యారంటే ఎన్టీఆర్ గారే పర్ఫెక్ట్ చాయిస్. ఈ రెండు నా ఒపీనియన్స్, నా పర్సనల్ ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే 1000 కోట్లు బడ్జెట్ పెడితే రికవరీ చేసే సత్తా త్రివిక్రమ్ గారికి ఉందా? ఒకవేళ గాడ్ ఆఫ్ వార్ గేమ్ గురించి తెలిసి, అంటే అసలు అది గేమ్ జానర్ వేరు, ఇక్కడ మూవీ జానర్ వేరు, కానీ సింబాలిక్గా ఇప్పుడు ఒక హీరోని ఈ సినిమాకి ఇలా అనుకుంటున్నాం అనగానే ఒక డ్రాయింగ్ వేసి ఆర్ట్ని పిలుస్తా, తను ఒక బొమ్మ వేస్తాడు, ఒక డ్రాయింగ్ వేస్తాడు. ఆ డ్రాయింగ్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ గాడ్ ఆఫ్ వార్ గేమ్ నుంచి ఉన్న క్యారెక్టర్ను కూడా నేను అందుకే రెఫరెన్స్గా తీసుకోమని చెప్తున్నాను. ఆ రెఫరెన్స్గా తీసుకుంటే ఇక్కడ ఎన్టీఆర్ గారు వావ్ బ్యూటిఫుల్ సో నైస్ క్యారెక్టర్ అనేలాంటి ఇమాజినేషన్ క్రియేట్ చేస్తారు. సో ఇది గైస్, ఈ రెండు ఒపీనియన్ పైన మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.